ఉద్యమాభినందనలు. మనమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన భూములు, మన విద్యాలయాలు మనకు ఉంటాయి, మన వనరులు మనకు ఉంటాయి, మన అడవులు మనకు దక్కుతాయి అనేటువంటి దాని మీద ఆశించి పోరాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అడవులను తెగనరకడం, ఏళ్లకేండ్లుగా ఉన్నటువంటి అడవులను కాపాడుకునే శక్తి లేదు, కానీ కొత్త అడవులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున విధ్వంసం చేస్తున్నారు ఉన్న అడవులను, ఉన్న నేచర్నంతా కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. ఇంకొక వైపున లేని అడవులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అసలు విద్యావరణాన్ని, పర్యావరణాన్ని, ఇటు విద్యావరణాన్ని అటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ప్రకృతి ప్రేమికులు కానీ, పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి శక్తులు కానీ, ఇంకొక వైపున అడవులను కాపాడుకోవాలనేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఇవాళ మొత్తంగా ఈ కాలుష్యాన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి హెచ్సియులో జరుగుతున్నటువంటి వాతావరణం నిజంగా అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నది. ఒకవైపున అక్కడ నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఒక ఎన్విరాన్మెంట్, ఒక జీవ వైవిధ్యం అంతా కూడా హెచ్సియులో ఉంది. అసలు అది ఎవరిది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి దాన్ని మీరు ఎన్నేళ్ళు కష్టపడ్డా అక్కడ పెట్టలేరు. కానీ న్యాచురల్గా ఉన్నటువంటి దాన్ని, ఆ ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. కావచ్చుగాక ఒకప్పుడు ఇందిరమ్మ హయాంలోనే అది ఆ భూమిని కేటాయించి ప్రభుత్వ భూములు అనేది ఉండొచ్చు కాక, కానీ ఏండ్లకేండ్లు అంటే సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఏండ్లకేండ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏమైనా ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి అనేటువంటిది ఏ రకంగానైతే ఉందో, ఇప్పుడు హెచ్సికి కేటాయించినటువంటి భూముల్ని అవి ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా, ఒకవేళ మీరు అంటున్నారు కదా ఇది ప్రభుత్వ భూమి, ఆనాడు యూనివర్సిటీకి ఇది చెందాలి అనేది రాసి లేదు అని, ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అది హెచ్సియుకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మీద మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, అమ్మాయిలను కూడా జుట్లు పట్టి లాక్కొని పోవడము. ఇది అసలు మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇది సరైనటువంటిది కాదు, ఎవరికీ మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందుకోసం ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ 2000 మంది పోలీసులను మోహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి? అసలు మీరే పొరపాటు చేస్తూ ఇంకా పోలీసులను పెట్టడం అనేటువంటిది, అంటే మీరు పొరపాటు చేస్తున్నారు కనుకనే అక్కడ పోలీసులను పెట్టిండ్రు అనేటువంటిది తెలుస్తున్నటువంటిది. అందుకోసం అక్కడ నెమళ్ళన్నీ పారిపోతున్నాయి, జింకలన్నీ పారిపోతున్నాయి, ఏ వేట పారిపోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది. అందుకని వెంటనే అక్కడి నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలి. అట్లనే పోలీసుల పైన, అది విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. వాళ్ళపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. అట్లనే ఇవాళ మానిటైజేషన్ చట్టము, పెసా చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఇవి ఏవైతే ముందుకు తీసుకొచ్చిందో వాటిలో ఉన్నటువంటి విషయాల్ని మనం అంత పరిగణలోకి తీసుకోకుండా ఏ రకంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఒకవైపున ప్రకృతి పర్యావరణ విధ్వంసాన్ని మీరు కొనసాగిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది, అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ప్రజా వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తున్నారు, పర్యావరణ వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి విధానాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు గతంలో కూడా మనుగడలో లేరు. అట్లా ఇవాళ కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తే ఇది చరిత్ర క్షమించదు అనేటువంటి విషయాన్ని మీరంతా ఆలోచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు, అడవుల్ని రక్షించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ హెచ్సియులో జరుగుతున్నటువంటి విషయం పట్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భూముల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నగరమే పొల్యూషన్లో సెకండ్లో ఉంది.
అంటే మనం ఎటువైపు కొట్టుకుపోతున్నాము, దేనికోసం జరుగుతున్నాము? ఒకవైపున విపత్తులు జరిగి ఎక్కడికక్కడ మొత్తం కూడా మానవ సమాజమే అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎవరి కోసం, దేనికోసం పెడుతున్నారు మీరంతా కూడా? అందుకని ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడితే చాలు. మీరు కొత్తగా ఇక్కడ సృష్టించేదేం లేదు, కొత్తగా తీసుకొచ్చి పెట్టేదేం లేదు. అందుకోసం మేము కోరుతున్నటువంటిది ఒకటే, హెచ్సియు భూముల్ని యథాతథంగా హెచ్సియుకే కేటాయించాలి, అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇక్కడ మేము ఈ సంఘాలను WEO 1 అరుణోదయ PDSU విజృంభణ ఈ సంఘాలతోటి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది నిజంగా ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున నిరసన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.